ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నకు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 10 నెలలుగా తిరుపతన్న జైల్లో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏఎస్పీ తిరుపతన్న A4గా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నకు షరతులతో కూడిన బెయిల్ లభించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, ఎటువంటి షరతులతో తిరుపతన్నకు బెయిల్ లభించింది? థ్యాంక్ యూ శ్రీదేవి. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఈ రోజు తిరుపతన్నకైతే బెయిల్ మంజూరైంది. ముఖ్యంగా కొన్ని షరతులతో కూడిన బెయిల్ అయితే సుప్రీంకోర్టు అయితే మంజూరు చేసింది. గతంలోని ఏదైతే తనకు బెయిల్ మంజూరు చేయాలని ఇటు నాంపల్లి కోర్టుతో పాటు హైకోర్టులో కూడా అప్పీల్ చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఏదైతే తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఏదైతే సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏదైతే ఇటు గవర్నమెంట్ తరఫున వాదనలు కూడా విన్నది, అటు ఏసీబీ తరఫున వాదనలు, అలాగే మరొక పక్క ఇటు తిరుపతన్న తరఫున వాళ్ళ ఆదరణ కూడిన కోర్టు ప్రస్తుతం తిరుపతన్నకు సంబంధించి ఏదైతే బెయిల్ అయితే మంజూరు చేసింది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా తిరుపతన్న చాలా కీలకమైన వ్యక్తి. ఎందుకంటే గతంలో ఎప్పుడైతే ప్రణీతరావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇటు తిరుపతన్నను కూడా పోలీసులు అదుపులో తీసుకుని అతను విచారించారు, అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఏదైతే 10 నెలలుగా ఏదైతే తిరుపతన్న జైల్లోనే ఉన్నారో ఈ నేపథ్యంలోనే తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలోనే ఇటు సుప్రీంకోర్టు కూడా బెయిల్ అయితే మంజూరు చేసింది. ముఖ్యంగా కొన్ని షరతులు విధించింది. ముఖ్యంగా దేశం దాటి వెళ్ళొద్దంటూ కూడా కొన్ని షరతులు విధించింది. అలాగే పోలీస్ సహకారానికి మాత్రం ఎప్పుడు సహకరించాలంటూ కూడా విచారణకి అంటూ కూడా ఒక షరతు అయితే విధించింది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టులోని తిరుపతన్నకి బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఆర్డర్స్ అయితే పాస్ చేయడం జరిగింది. శ్రీదేవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ.